సరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలే కాకుండా ముసలి వాళ్ళే కాకుండా మూగ జీవాలపైన కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. దానికి కారణం ఒక పరంగా చెప్పాలంటే డ్రగ్స్ కూడా కారణం కావచ్చు. కానీ ఎక్కువ స్థాయిలో కూడా ఇలాంటి మూగ జీవాల మీద కూడా అత్యాచారానికి పాల్పడుతున్నందుకు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కోర్టు తరఫున, ఎలాంటి శిక్షలు విధించబోతుంది? గతంలో 377 ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం అన్యాచురల్ సెక్స్, కార్నియల్ సెక్స్ అంటారు. చాలా సందర్భాల్లో భార్యతో భర్త కానీ భర్తతో భార్య కూడా అసలు పెళ్లి చేసుకునేది, సంసార సుఖం చేసేది కూడా పిల్లల ఉత్పత్తికి, పిల్లల్ని పెంచుకోవడం, వాళ్ళ ద్వారా మన కుటుంబాలను కాపాడుకోవటం, వంశ వృద్ధి చేయడానికి దీనికనే ఉద్దేశంలో చేస్తారు. కానీ దానికి విపరీత అర్థాలు తీసి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన నాగరికతలో తప్పుడు మార్గాల్లో అనుభవిద్దాము, దానివల్ల మనకేదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం వస్తుందని చెప్పి భార్యలతో కూడా వేరే విధంగా, భర్తలతో కూడా వేరే విధంగా సెక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. భార్యతో కూడా లేకపోతే భర్తతో కూడా కన్సెంట్ లేకుండా చేస్తే అది కూడా రేప్ కింద వస్తుందని చెప్పి రేపులో రాస్తుంది. సో ఈ అన్యాచురల్ సెక్స్లో భార్యాభర్తల మధ్య జరిగినప్పుడు కార్నియల్ సెక్స్ అంటే యానిమల్స్ తోటి కానీ ఇప్పుడు గేదెతో జరిగింది అనేది చాలా సీరియస్గా వస్తుంది. మామూలుగా డాగ్స్తో జరుగుతుంటుంది. అలాంటి జరిగినప్పుడు వాటిని పనిష్ చేయాలని చెప్పి దానికి లైఫ్ ఇంప్రిజన్ పెట్టారు. అంత సీరియస్ అఫెన్స్, లేదా 10 ఏళ్ళ దాకా శిక్ష, లేకపోతే 10 ఏళ్ళు కానీ లైఫ్ కానీ ఫైన్తో కలిపి, అంత సీరియస్ అఫెన్స్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అవన్నీ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ అన్యాచురల్ కానీ కార్నియల్ అఫెన్స్ కానీ వీటిలో భార్యాభర్తల మధ్యలో ఒక కన్సెంట్ అనేది ఇమ్మెటీరియల్, భార్య కాబట్టి, కాకపోతే అది రేప్ కింద రాదు అనేది ఒక వాదన. ఒకవేళ అది వాళ్ళు అటువంటి వాళ్ళని తీసేస్తే భర్త కాని వ్యక్తితో భార్య కాని వ్యక్తితో ఇద్దరి మధ్యలో మనుషుల మధ్య సంబంధాలు కానీ, లేకపోతే భర్త భార్య పక్కన పెట్టి ఒక మనిషి ఒక జంతువుతో, లేకపోతే ఒక ఉమెన్ ఒక జంతువుతోటి అన్యాచురల్గా ప్రకృతిలో అందరూ చేసే విధంగా కాకుండా ప్రకృతి వ్యతిరేకంగా ఒక సెక్స్ చేసి ఒక్కొక్క సందర్భంలో అసలు వీడు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తే మనకు మతిపోద్దనమాట. ఒక కేసులో లేదా ఒక వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఈ కేసే చూడండి, గేదెతో చేశాడు. అసలు గేదెతో సంభోగం ఏంటి? అక్కడ ఏంటంటే కొంతమందికి మానసికమైనటువంటి ఒక వైఫల్యం ఉంటుంది, కొంతమందికి నీడ్, మనుషులు దొరకరు. ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఎంతో ప్రేమిస్తాడు, అమ్మాయి నో అంటది, లేదా అసలు అమ్మాయిలతో మాట్లాడే అవకాశమే లేదు, అమ్మాయిలు ఎవరు ఇష్టపడటం లేదు, వాడు అందవికారంగా ఉంటాడు. అటువంటి వాడు ఏం చేస్తాడు, ఒక ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగం ఒక్కోసారి అతను జంతువుల మీద కూడా చేస్తాడు. అది ఎలా చేస్తారంటే జనరల్గా మనం చూస్తున్నది వింటుంది బట్టి పునరుత్పత్తి కోసం కొన్ని జంతువుల మధ్యలో మనమే కోర్స్ జరిపిస్తారు, డాక్టర్స్ కూడా ఉండి దానికి మందులు ఇచ్చేవన్నీ. ఆ ఫోర్సు అది ఎంత చూసి వీడు అట్రాక్ట్ అయిపోతాడు. సో నేను అలా చేస్తే నా యొక్క సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ దొరకటం లేదు కదా నాకు, ఇక్కడ చేస్తే సరిపోద్ది. వాడు దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయి మీద ఒక అతనికి మనసు ఉంది, ఆ అమ్మాయి కాదన్నది. వీడు ఒక జంతువులో ఆ అమ్మాయిని ఊహించుకుంటాడు, లేకపోతే ఇతను ఆ జంతువులో ఒక అమ్మాయిని ఊహించుకుంటాడు, ఆ అమ్మాయి ఆ జంతువులో ఒక అబ్బాయిని ఊహించుకుంటుంది. ఊహించుకొని ఆ పర్టికులర్ ప్లేస్ని ఆ అమ్మాయిదిగా లేకపోతే ఆ అబ్బాయిదిగా అనుకొని చేస్తాడు. అంటే ఇప్పుడు సార్ దీనికి సంబంధించి ఒకప్పుడు ఒక సాంప్రదాయం అంటూ కట్టుబాట్లు అంటూ అవి అడ్డొచ్చైనా సరే అందరు కూడా ఒక హద్దుల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు యువత అనేది ఇంతగా దిగజారడానికి ఎక్కడ లోపం ఉందంటారు? అన్ని లోపాలే, ఎక్కడ చూసినా లోపాలే. ఈ మధ్య కొన్ని ఛానల్స్లో లేదా కొన్ని ఇప్పుడు హనుమంతు వీడియోస్కి సంబంధించి ఒక పత్రికా ప్రముఖుడు ఏం రాస్తాడంటే, మీ పిల్లల యొక్క మంచి ఫోటోల్ని వీడియోల రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ ఛానల్స్లో పెట్టద్దు, సోషల్ మీడియాగా తీసుకురావాలి. అంటే బెదిరిస్తున్నారా? అందరికి హక్కు లేదా? మీరేమో యూట్యూబ్ ఛానల్స్ని లేదా సోషల్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటల్ మీడియాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు. మీరు మమ్మల్ని ఏమైనా అంటారని మేము భయపడిపోయి మేము రాకూడదు. అది ఎంత తప్పు? అందరిదే అది. ప్రశాంతంగా హాయిగా ప్రేమగా అనురాగంతో చక్కగా మంచిగా ఆ వేదికను అందరూ వాడుకునే హక్కు అందరికీ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాడుకోవచ్చు. అయితే 3 సందర్భాలు ఇక్కడ మనం 3 విషయాలు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. గవర్నమెంట్ మనం ఎన్నుకుంది ఎందుకు? మనకి రక్షణ కల్పించాలని. ఆ రక్షణ సరిగ్గా కల్పిస్తే ఇటువంటి డార్క్ కామెడీలు ఇవన్నీ కనుక కట్ చేస్తే ఎక్కడికక్కడ ఖచ్చితంగా వాళ్ళు భయపడి రారు.
నెంబర్ 1. నెంబర్ 2, మీ పిల్లల్ని మీరు వాడుకుంటున్నారు, మీరు కూడా యూట్యూబ్లో ఛానల్లో వస్తున్నారు, మీకు ఇష్టం యూట్యూబ్లో రండి. వ్యూస్కి పడిపోతారు కొంతమంది, నేమ్ అండ్ ఫేమ్కి కొన్ని పడిపోతారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నపిల్లల మీదనే చిత్రాలు చేసి వీడియోలు చేసి లైక్లు, వ్యూస్, డబ్బు, పేరు, ప్రఖ్యాత అని సంపాదిస్తున్నారు. మంచిదే, ఇతరులను బాధ పెడుతూ మీరు ఆనందం అనిపించడం కాదు. విక్టిమ్ అనేవాళ్ళు లేకుండా అందరూ ఆనందం అనిపించాలి. అయితే ఇటు గవర్నమెంట్ కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కూడా ఎవరైతే ఫోటోలు లేకపోతే వీడియోలు యూట్యూబ్ ఛానల్లో పెడతారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ఈ ఫోటోలు ఎవరైనా మార్ఫింగ్ చేశారా? ఎస్, మార్ఫింగ్ చేశారు, వెంటనే వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రణీత్ అనే అతని కేసులో ఒక సందర్భం, ఒక వీడియో చూశాను. ఓ అమ్మాయి ఒక షాపుల దగ్గర కూర్చొని చెయ్యిట్లో పెట్టి ఆ షాప్ అతన్ని ఉద్దేశిస్తూ ఏదో అంటది, వేసాడు భలే వేసేసాడు అని అంటది. అన్న దాన్ని ఆ అమ్మాయి ఉద్దేశంలో వేసింది టాటూ, వీడి ఉద్దేశంలో లైంగికంగా ఏదో చేశాడు ఆ అమ్మాయిని అన్నట్టుగా మార్ఫింగ్ చేసి ఆ వీడియోని వాడితే ఎవరిది తప్పు? మార్ఫింగ్ చేసినోడు తప్ప, చూసినోడు తప్ప, ఫోటోలు పెట్టినోడు తప్ప అని ఆలోచిస్తే సామాన్య మానవుడు కూడా నిజము, న్యాయము అన్నీ కరెక్ట్గా అర్థమైపోద్ది. ఎవరంటే మార్ఫింగ్ చేసినోడు తప్పు. ఆ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టిన వీడియో వచ్చిన తర్వాత దాని మీద చూసిన ప్రతివాడు కూడా నెటిజన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఇప్పుడు చట్టాలు అనేక మార్పులు వచ్చేసినాయి, కొత్త చట్టం వచ్చింది. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే 6 గంటల్లోనే ఆ వీడియోని తీసేయమని చెప్పి బాలలకు సంబంధించి, ఉమెన్స్కి సంబంధించి, ఈవెన్ మగ మనుషులకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి తప్పుడే వస్తున్నాయి. మరి ఈ గేదె మీద చేయడం ఎంత అన్యాచురల్గా కార్నియల్ చేసిన వీడిని వాడు ఎవరైనా కావచ్చు. ప్రజలంతా ఏమనుకుంటారంటే ఇటువంటి వాళ్ళు రాకుండా ఉండాలి సమాజంలో, వీడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కనుక పడితే ఇంకోసారి చేయరు, జంతువుల్ని ప్రేమగా చూసుకుంటారు. ఆ జంతువుల మీద కూడా ఇటువంటి అత్యాచారాలు చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఊహించి ఈ చట్టంలో ఐపీసీలో 377 సెక్షన్ పెట్టారు. నేను దీని మీద ఏమైనా కేసులు ఇంతమంది గతంలో జరిగినాయి అని విచారించి చూశాను. 1924లో జరిగింది ఒకటి. అయితే అది భార్యాభర్తల మీద జరిగింది. అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు అన్యాచురల్ చేశారు. దాంట్లో కోర్టు వారు చూసింది ఏంటంటే పునరుత్పత్తికి సంబంధించి అలా బిడ్డలు పుట్టేదానికి కావాల్సిన సెక్స్ చేస్తే నేచురల్ సెక్స్, ఎదుటి వాళ్ళ అంగీకారం లేకుండా వేరే వేరే మార్గాల్లో లేకపోతే వాళ్ళు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే మనం ఊహించలేని విధంగా వాటిని వాడతారు. అది నేరం కింద వస్తుంది. ఆ నేరంలో కూడా భార్యాభర్తలు అయితే ఎగ్జంప్షన్ అన్నారు, కన్సెంట్ కానీ వాళ్ళ మధ్యలో ఒక అనురాగం అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇతరులు కనుక చేస్తే అది ఖచ్చితంగా పనిషబుల్, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సెక్షన్ పెట్టడం జరిగింది.